నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మోదీ కాళ్ళకి ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఏది అడిగినా కూడా మోదీ గారు ఓకే అనే పరిస్థితులు కల్పిస్తున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో ఇప్పుడు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఏది అడిగినా కూడా అది ఇచ్చే పరిస్థితుల్లో మోదీ గారు ఉన్నారు అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. అంటే ఏపీ కోసం ఏది అడిగినా కూడా శాంక్షన్ చేసే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అడిగితే మోదీ గారు ఓకే అంటారా? చంద్రబాబు నాయుడు గారు చాలా సందర్భాల్లో చెప్పింది ఏంటంటే ఒక తపనతో చేస్తాడు ఆయన. అంటే రోజుకి 16 నుంచి 18 గంటలు కష్టపడతా అంటాడు ఈ వయసులో కూడా. మొన్న ఎవరు ప్రెస్ మీట్లు కూడా చెప్పాడు, చూశారు కదా, ప్రజావేదికలో కూడా, ప్రజా దర్బార్ కానీ మరలా 95లో ఉన్న చంద్రబాబు నాయుడు మీరు చూడబోతున్నారు అన్నట్టుగా ప్రతిదీ కూడా చక ఇప్పుడు ఉద్యోగుల సమీక్ష సమావేశం మ్యాక్సిమం అరగంటకి మించి ఉండకూడదని చెప్పారంట అప్పటికే అధికారులకి. అంటే మళ్ళీ 1995 చంద్రబాబు నాయుడు గారిని తీసుకురాకండి అని చెప్పి చిన్న హెచ్చరిక లాగా. ఎందుకంటే అప్పుడు చాలా అంటే ఆయన అందరూ పని రాక్షసుడు అంటారు కాబట్టి ఆ మనిషిని తీసుకురాకండి, ఇప్పుడు మారిపోయిన చంద్రబాబు నాయుడిని చూస్తున్నారు, మళ్ళీ ఆ మనిషిని బయటకు తీసుకురాకండి. అలాగని ఒక విధంగా ఆయన చెక్ పెట్టకపోతే మళ్ళీ వీళ్ళు మామూలేనమ్మా. అంటే తప్పుగా అనుకోవద్దు, ఇందులో కష్టపడి చేసే వాళ్ళు ఉన్నారు, అలాగనే ఆడుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడుకునే వాళ్ళ కోసం మాత్రం కొద్దిగా ఆయన ఆ మాత్రం ఉండాలి. లేకపోతే ఎలా ఉంటదంటే వీళ్ళు మా జీతం మాకు వస్తుందిలే అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, అందరూ కాదు కొందరు. సో అటువంటి అధికారుల పరంగా ఆయన అలా ఉండాలి. అయితే ఇప్పుడు ఆయన ఏంటంటే ఎప్పుడైతే 19 నుంచి 24 మే వరకు ఎట్లా ఉందో రాష్ట్రం అందరికీ తెలుసు. అంటే ప్రజలందరూ కూడా విసిగి వేసారి తిట్టుకొని నానా విధాలుగా ఇబ్బందులు పడి నానా డాష్లు నాకి ఇంకేం చేయలేక కేసులు పెడతారేమో, అరెస్టులు చేస్తారు భయంకి ఓటుతో వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియపరిచారు. అందుకే కూటమి అంత బంపర్ మెజార్టీ గెలిచింది, అంత ఘోర పరాభవం అయింది వైసీపీకి. అదే కారణం. బయటికి చెప్పుకోలేక వీళ్ళేమనుకుంటున్నారు, మేము పథకాలు ఇచ్చాం అనుకుంటున్నారు, కానీ ఇంకా రియలైజ్ అవ్వలేదు. అది వాళ్ళ దురదృష్టం పక్కన పెట్టండి. అయితే ఇప్పుడు ఆయన మనకి ఎంత బాధ్యతగా ఎంత మెజార్టీతో పెట్టారు కాబట్టి మనం మళ్ళీ ఏదో చేయాలి, చేసి తీరాలి, ఒక సెటరేట్ చేసి వెళ్ళిపోవాలి, ఒక పరుగులు పెట్టే రాష్ట్రంగా తయారు చేయాలనే తపనతో ఇప్పుడు 2004లో స్టేట్ డివైడ్ అయ్యింది, 14లో బైఫర్కేట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సినవి ఏవైతే రావాలి, కాంగ్రెస్ విడగొట్టింది కాబట్టి నెక్స్ట్ మేమే వస్తామేమో అనుకున్న వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తా ఉన్నారు, ఏం చేయలేదు, రాలేదు, అనుభవిస్తున్నారు. ఇప్పుడు 10 ఏళ్ళు, ఇప్పుడు మూడోసారి కూడా ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ది. సో మరి కాంగ్రెస్ లేకపోయినా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం విభజన న్యాయం ప్రకారం, విభజన చట్టాల ప్రకారం ఏవేవి కేటాయించలు ఎవరిని ఇవ్వాలిగా. పైగా ఇక్కడ రాష్ట్ర రాజధాని అనేది లేదు. ఏర్పడిన రాష్ట్రం 29వ రాష్ట్రం తెలంగాణ అయినా దీనికి రాజధాని ఉంది. 29వ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు ఉంది, ఎప్పుడో రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు. సో ఇప్పుడు దానికి క్యాపిటల్ కావాలి, నిధులు కావాలి, ఎస్టాబ్లిష్ అవ్వడానికి కొన్ని రకాల మార్పులు చేర్పులు న్యాయపరంగా కానీ చట్టపరంగా కొన్ని సవరణలు ఇవన్నీ అవసరం. సో వీటి నుంచే మొదటి నుంచి పట్టుబడితే వాళ్ళు ఏం చేశారు, 14 నుంచి 19 వరకు ఈయన అడిగి మెల్లగా ఈయన ధోరణిలో అడిగి చేస్తే ఏమీ పట్టించుకోలేదు. ఎప్పుడైతే పట్టించుకోలేదు మరికొద్దిగా వీళ్ళు అప్పుడు ప్రతిపక్షం వైసీపీ రెచ్చగొట్టడం వల్ల బయటకు వచ్చేసి చాలా ఫైట్ చేశాడు. అయినా వాళ్ళు మారలే. 19 నుంచి 24 వరకు వీళ్ళు చూపించారుగా, చాలా బాగా చూపించారుగా వైసీపీ వాళ్ళు. ఒక్కసారి రాష్ట్రం మరో 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ సెటరేట్ చేయాలంటే ఎప్పుడైనా బేసే కష్టం. ఒక విద్యార్థి దశలో ఉన్న విద్యార్థికైనా పునాది సరిగ్గా పడితే ఫండమెంటల్స్, వాడికి ఏ అక్షరం ఎలా పలకాలి, ఆ టేబుల్స్ ఎలా, మొదట్లో ఆ టేబుల్స్ అన్ని వచ్చేసి వస్తే వాడు మ్యాథ్స్లో కానీ అన్ని సబ్జెక్టు కూడా దిట్ట అయిపోతాడు. అప్పుడు స్టార్టింగ్ ఫండమెంటల్ ఏదైతే విద్యార్థి దశలో సరిగ్గా పడకపోతే వాడు ఎంత స్థాయికి వెళ్ళినా సరిగ్గా చదువు అవ్వదు, ఏదో బైహార్ట్ చేసి ఎక్కించి రాసేస్తాడు. కానీ అట్లాగా ఈయన బేస్ చేసి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆయన ఇప్పుడు ఏం చేశాడు, ఆయన 94 నుంచి 99, 93 నుంచి 92 నుంచో ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు సంవత్సరం, ఇప్పుడు ఆయన 96లో చనిపోయారు అనుకుంటా. అంటే మనకి మ్యాక్సిమం 93లో ఇప్పుడు ఆయన అధికారం చేపట్టాడు చంద్రబాబు నాయుడు. ఆల్మోస్ట్ 2004 వరకు కూడా నడిపించాడు ఆయన. 95 అనుకుంటా, 95 తీసుకుని 2004 వరకు కూడా హవా నడిపించాడు ఆయన. నడిపించిన తర్వాత ఒక్కసారిగా ప్లాట్ఫామ్ సెట్ అయిన తర్వాత వెంటనే ఏమైంది, రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ వచ్చింది. ఇప్పుడు అంతా స్టేట్ అయితే సెట్ అయిపోయింది కదా. ఇప్పుడు అలాగే ఆ పునాది వేసేద్దాం అనుకున్న టైంకి 2019లో వైసీపీ వచ్చింది, ఎక్కడికక్కడ తారుమారు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆ పునాది కానీ సెట్ చేసేస్తే బాగుంటుందని తపంలో ఆయన వినమ్రంగానే చూచాయిగానే అడుగుతున్నాడు. ఆయన
ఏదైతే విభజన చట్టాలు ఉన్నాయో అవే ఇవ్వండి. స్పెషల్ స్టేటస్ కాకపోయినా ప్యాకేజీల రూపంలో ఇవ్వండి. ఏదైతే క్యాపిటల్కి ఇవ్వాల్సినవి, పోలవరం ప్రాజెక్టుకి ఇవ్వాల్సినవి, రైల్వే జోన్కి ఇవ్వాల్సినవి, లేదా రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సుల రూపంలో ఇవ్వాల్సిన ఏవైతే బడ్జెట్ విడుదల చేయాలో అవి కానీ, లేదా రేపు మరలా బడ్జెట్ ప్రకటించేటప్పుడు కూడా ముందు నుంచే చేయడం చేస్తున్నారు. అలా అని ఆర్జేడీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ వాళ్ళు పట్టుపట్టేస్తున్నారు. ఇప్పుడంటే ఇప్పుడు ఆయన ఎవడో సినిమా హీరో చేసిన ఆయన ఎంపీ అయ్యాడు, సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు. ఆయన అంటే క్లియర్గా మాకు ఇవ్వకపోతే మేమంటే చూపిస్తామని అప్పుడు బెదిరింపులు ఇస్తున్నారు. వీళ్ళు అలా కాదు. స్పీకర్ అడిగారంటే వాళ్ళు, మన వాళ్ళు స్పీకర్ అడగలే. మనకి ఇన్ని కేంద్ర మంత్రులు కావాలి వాళ్ళు అడిగంటే మన వాళ్ళని కూడా అడగలే. రాష్ట్రానికి 3 కేంద్ర మంత్రులు ఇచ్చినా ఒకటి వాళ్ళు బీజేపీ వాళ్ళకి ఇచ్చుకున్నారు, అది లెక్కలోకి రాదు. సో అట్లాగా ఈయన ప్రతిదీ బాబు ఇవి కాదు, ముందు మా రాష్ట్రాన్ని ముందు ఎస్టాబ్లిష్ చేయాలి, రావాల్సిన నిధులు కరెక్ట్ ఇవ్వండి. మేము ఏదైతే అమరావతి అనుకున్నామో అది ముందు స్థిరపడాలి. రైల్వే జోన్ ఏదో అనుకున్నారో అది కనీసం ఇవ్వండి. దానికి సంబంధించి నిధులు ఇస్తే మిగతా రాష్ట్ర బడ్జెట్ పెట్టుకొని కేటాయించుకుంటాం. అలా కాకుండా బయట ప్రైవేటు పబ్లిక్ ప్రాపర్టీతో కలిసి ఉంటాయి కొన్ని ప్రాజెక్టులు, మెట్రో లాంటివి కానీ, లేదా కంపెనీస్ తరలి రావడం కానీ, కొత్త కంపెనీలు ఎస్టాబ్లిష్ అవ్వడం కానీ, అట్లాంటి విషయంలో మేము మనం చూసుకుంటాం. మీరు కేంద్రం నుంచి మాకు ఇవ్వాల్సిన వెసులుబాట్లు కొన్నిటికేంటి, పలానా కంపెనీ పెట్టింది వాళ్ళకు ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ వరకు జిఎస్టీ మేము అడగం. అది ఎంతో వెసులుబాటు కదా కంపెనీకి, ముందుకు వస్తాయి. ఆంధ్రప్రదేశ్లో పెడితే మనకి జిఎస్టీ ఉండదు, మనం అంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటే గవర్నమెంట్ మన అన్ని ఫెసిలిటీ కల్పిస్తుందని ఒకరిద్దరు వచ్చేవాళ్ళు ఇది చూసి మరో 10 మంది వస్తారు. సో అప్పుడు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఆయన తాపత్రయం అది. దానికోసం ఆయన చేతులు పట్టి బతిమాలినట్టే అడుగుతున్నాడు తప్ప. అంటే గతంలో ఒకసారి ఇలానే తప్పుదం చేశామన్న ఒక ఇదిలో ఈసారి అట్లాంటివి ఏం తప్పులు జరగకుండా. తప్పుదం కాదు, గతంలో ఏంటంటే అప్పటికే రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉంది. అమరావతి సెట్ అవుతుంది అని అనుకునే టైంకి వీళ్ళు సరిగ్గా గవర్నమెంట్ పోయింది. ఇప్పుడు మళ్ళీ గాడిని పెట్టాలంటే ఇప్పుడు ఒకటమ్మా, ప్లెయిన్గా ఉండే ప్రదేశంలో బాబును ఇల్లు కట్టారంటే వాడికి ఒక ప్లాన్ ఉంటుంది. ప్లెయిన్ ఉంది, సో ఈ డిజైన్ ఇలా వేద్దాం అలా వేద్దామని పునాది నుంచి వేసుకెళ్తాడు. ఇప్పుడు ఏమైంది, ఈయన పునాది వేసి వదిలితే దాన్ని అడ్డదిడ్డంగా కట్టడము లేదా కూల్చేయడం గట్రా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మొత్తం క్లియర్ చేసి మళ్ళీ కట్టుకొని రావాలి. డబుల్ వర్క్ కదా. ప్లెయిన్ గా ఉండేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వేరు, గజిబిజిగా ఉండేదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం వేరు కదా. ఇప్పుడు గజిబిజిగా ఉన్న రాష్ట్రాన్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే 5 ఏళ్ళు అవ్వాల్సింది 10 ఏళ్ళు పట్టచ్చు, 7 ఏళ్ళు పట్టచ్చు, టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకే ఇంత తాపత్రయం డే 1 నుంచి కూడా వీళ్ళు ఇప్పటికీ ఆ కక్ష సాధింపు ఏవో మాట్లాడుతున్నారు కానీ అటువైపు దృష్టి సారిస్తే ఇప్పటికి లోపల 100 మంది ఉండాలి, 100 మంది నాయకులు ఉండాలి వైసీపీ వాళ్ళు. అదేం లేదు కదా. ఇప్పుడు డే 1 నుంచి కూడా ఎట్లా మళ్ళీ గాడిని పెట్టాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, పైగా పథకాలు లేనిపోయిన పథకాలన్నీ పెట్టేశారు. ఆ పథకాలన్నిటి కూడా వీళ్ళు తప్పక ప్రజలు అటు ఇష్టపడుతున్నారని అనుకొని కొన్ని మొగ్గు చూపుతున్నారేమో అనుకొని ఆ పథకాలు రన్ చేయాలి, రెవెన్యూ జనరేట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలి. కొన్ని పథకాలు పనికిమాలిన పథకాలు కూడా ఉన్నాయి, ఆ పేర్లు వద్దులేని మళ్ళీ ఫీల్ అవుతారేమో వాళ్ళు. సో కాబట్టి అవన్నీ చేయడానికి మీకు కొద్ది సహాయ సహకారాలు అందించండి. ఇది కూడా ఎన్డీఏ కూటమిలో మరలా కలిసినప్పుడు ఒప్పందం అయినప్పుడే ఇవన్నీ మాట్లాడుకున్నారు కూడా. బలవంతం లేకుండా రావాల్సినవి ఇవ్వండి, వేరే వాళ్ళతో మాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ అలా ఇస్తే బీజేపీ కూడా ప్లస్ కదా. రేపు పొద్దున ఇప్పుడు ఆల్రెడీ 7 ఎమ్మెల్యేలు తెచ్చుకున్న బీజేపీ ఇంకొంచెం ఎస్టాబ్లిష్ అవుతుంది, రాష్ట్రంలో కూడా బీజేపీ బలపడుతుంది, అది వాళ్ళకి ప్లస్. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.